రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటన్స్. ఈ ఐపీఎల్ లో 14th మ్యాచ్. ఆర్సీబీ ఇప్పటిదాకా ఆడిన 2 మ్యాచ్ల్లో గెలిచి ఈ టోర్నమెంట్ లో ఇప్పటిదాకా అన్బీటబుల్ గా ఉంది. కోల్కతా గడ్డపైకి వెళ్లి కోల్కతాను ఓడించారు. చెన్నై సూపర్ కింగ్స్ గడ్డపైకి వెళ్లి చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించారు. ఫ్యాంటాస్టిక్ టీమ్ తో 2 మ్యాచ్లు గెలిచి టేబుల్ టాపర్స్ గా ఉన్నారు. ఈ రోజు తమ హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియం లో ఆడబోతున్నారు. ఇక ఇంకోవైపు గుజరాత్ టైటన్స్ చూసుకుంటే వాళ్ళు ఆడిన 2 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ ఓడిపోయి ఒక మ్యాచ్ గెలిచి వస్తున్నారు. రీసెంట్ గా జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓడించి మంచి ఫామ్ లో ఉన్నారు. ఈ 2 జట్ల మధ్య ఈ రోజు మనం హై వోల్టేజ్ మ్యాచ్ అయితే చూడబోతున్నాం. ఈ మ్యాచ్ యొక్క పిచ్ రిపోర్ట్, స్టేడియం డీటెయిల్స్ అండ్ ఎవరు గెలిచేకి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది అండ్ ఈ మ్యాచ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ లో పెట్టుకోండి. ఎందుకంటే ప్రతి ఐపీఎల్ మ్యాచ్ కి రివ్యూ నేను మీ ముందు ఉంచుతాను. అండ్ మోర్ ఓవర్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు కొట్టే ప్రతి లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటన్స్. ఈ మ్యాచ్ చూడాలంటే ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఎంతో మందికి చాలా బాధేస్తుంది. ఆ బాధకి కారణం మనందరికీ తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ఆర్సీబీ టీమ్ లో ఉన్న మొహమ్మద్ సిరాజ్ ఇప్పుడు అదే ఆర్సీబీ టీమ్ కి అగైనెస్ట్ గా గుజరాత్ టైటన్స్ లో ఆడబోతున్నారు. విరాట్ కోహ్లీ, మొహమ్మద్ సిరాజ్ మధ్య ఎంత మంచి బాండ్ ఉందో మనందరికీ తెలిసిందే. అలాంటి విరాట్ కోహ్లీకి మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ వేస్తుంటే లిటరలీ చూడ్డానికి చాలా బాధేస్తుంది. ఇక ఈ రోజు మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం లో జరగబోతుంది. బ్యాట్స్మెన్స్ కి బాగా అనుకూలించే పిచ్లు ఏమైనా ఉన్నాయి అంటే అందులో చిన్నస్వామి స్టేడియం కూడా ఒకటిగా ఉంటుంది. చిన్నస్వామి స్టేడియం ప్యూర్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ స్టేడియం. ఫ్లాట్ సర్ఫేస్ అండ్ స్మాల్ బౌండరీస్ కావడంతో బ్యాట్స్మెన్స్ కి బాగా అనుకూలంగా ఉంటుంది ఈ పర్టికులర్ పిచ్. సెకండ్ ఇన్నింగ్స్ ఆడేటప్పుడు డ్యూ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది కూడా చేజింగ్ చేసే టీమ్ కి కాస్త అడ్వాంటేజ్ గా మారుతుంది. ఈ స్టేడియం లో గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్పిన్నర్స్ కి కూడా కాస్త గ్రిప్ లభిస్తుంది. ఈ స్టేడియం లో యావరేజ్ స్కోర్ 170 to 180 ఉంది. బట్ ఈ పర్టికులర్ మ్యాచ్ లో 190+ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ స్టేడియం లో చేజింగ్ చేసే టీమ్ కి కాస్త అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుంది. దీనికి మెయిన్ రీజన్ ఈ స్టేడియం లో డ్యూ పడడమే. ఈ స్టేడియం లో ఇప్పటిదాకా 91 ఐపీఎల్ మ్యాచెస్ జరిగితే అందులో 40 మ్యాచ్లు బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళు గెలిచారు. ఇక బ్యాటింగ్ సెకండ్ చేసిన వాళ్ళు 47 మ్యాచ్లు గెలిచారు. ఈ స్టేడియంలో ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్లో హైయెస్ట్ టోటల్ 263, ఇక లోయెస్ట్ టోటల్ 82. ఈ చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీకి చాలా మంచి రికార్డు ఉంది. ఆడిన 86 ఇన్నింగ్స్ లో ఏకంగా 3456 పరుగులు ఉన్నాయి. ఈ స్టేడియంలో హైయెస్ట్ రన్స్ విరాట్ కోహ్లీకి మాత్రమే ఉన్నాయి. సో ఓవరాల్ గా ఈ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ అండ్ స్టాట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం 2 టీమ్స్ యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్లీ ఆర్సీబీ టీమ్ యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ విషయానికి వస్తే ఆర్సీబీ దగ్గర ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. విరాట్ కోహ్లీ, ఫిల్ సల్ట్, లివింగ్స్టోన్, టిమ్ డేవిడ్ వీళ్ళందరూ బౌండరీస్ ని ఎఫర్ట్లెస్ గా క్లియర్ చేయగలరు. అండ్ మోర్ ఓవర్ వీళ్ళ దగ్గర ఉన్న ఇంకో స్ట్రెంగ్త్ వీళ్ళ బౌలింగ్ అటాక్. హేజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, కృణాల్ పాండ్యా లాంటి టాప్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు. ఈ మ్యాచ్ కి ఆర్సీబీకి ఇంకో స్ట్రెంగ్త్ హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ విరాట్ కోహ్లీకి ఈ పర్టికులర్ స్టేడియం లో చాలా మంచి రికార్డు ఉంది కాబట్టి అది కూడా ఒక బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అనే చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీకి ఈ స్టేడియంలో ఎన్నో ఏళ్లుగా ఆడిన అనుభవం ఉంది కాబట్టి సో అది కూడా ఒక స్ట్రెంగ్త్ అనే చెప్పుకోవచ్చు. ఇక వీక్నెస్ విషయానికి వస్తే టాప్ ఆర్డర్ పైన టీం ఎక్కువగా డిపెండ్ అవుతుంది అనిపిస్తుంది. ఇంకా ఆర్సీబీ టీం దగ్గర చెప్పుకోదగ్గ వీక్నెసెస్ అయితే లేవు. ఇక గుజరాత్ టైటన్స్ టీం యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ విషయానికి వస్తే గుజరాత్ టైటన్స్ దగ్గర స్ట్రాంగ్ అండ్ కన్సిస్టెంట్ టాప్ ఆర్డర్ ఉంది. జాస్ బట్లర్, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ లాంటి హైలీ కన్సిస్టెంట్ ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళ దగ్గర ఉన్న ఎబిలిటీ ఏంటంటే స్టేబుల్ గా స్లోగా ఆడగలరు అండ్ అగ్రెసివ్ గా కూడా ఆడగలరు. వీళ్ళ ఇంకో స్ట్రెంగ్త్ వీళ్ళ దగ్గర వరల్డ్ క్లాస్ బౌలింగ్ స్ట్రెంగ్త్ ఉంది. రషీద్ ఖాన్, కగిసో రబాడా, మొహమ్మద్ సిరాజ్ వీళ్ళు ముగ్గురు వరల్డ్ క్లాస్ బౌలర్స్. అండ్ మోర్ ఓవర్ మొహమ్మద్ సిరాజ్ కి చిన్నస్వామి స్టేడియంలో ఆడిన ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. ఇక గుజరాత్ టైటన్స్ టీం యొక్క వీక్నెస్ విషయానికి వస్తే ఇన్కన్సిస్టెంట్ మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషింగ్. అండ్ మోర్ ఓవర్ గుజరాత్ టైటన్స్ హై స్కోరింగ్ గేమ్స్ ని చేసేటప్పుడు వాళ్ళు స్ట్రగుల్ అవ్వడం మనం కూడా చూసాం. సో ఇవి కాస్త ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంది గుజరాత్ టైటన్స్. ఇక ఈ 2 టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డు విషయానికి వస్తే టోటల్ 5 మ్యాచెస్ ఆడితే అందులో 3 మ్యాచెస్ ఆర్సీబీ గెలిచింది, ఇక 2 మ్యాచెస్ గుజరాత్ టైటన్స్ గెలిచింది. సో హెడ్ టు హెడ్ విషయంలో ఆర్సీబీ అయితే పై చేయి ఉంది. ఇక ఈ మ్యాచ్ లో మనం చూడబోయే కీ బ్యాటిల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ బ్యాటిల్ విరాట్ కోహ్లీ వర్సెస్ రషీద్ ఖాన్. విరాట్ కోహ్లీకేమో చిన్నస్వామి స్టేడియంలో చాలా మంచి రికార్డు ఉంది. ఇక రషీద్ ఖాన్ కేమో రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ కి అగైనెస్ట్ గా చాలా మంచి రికార్డు ఉంది. గూగ్లీస్ వేసి బ్యాట్స్మెన్స్ ని బాగా ఇబ్బంది పెడతాడు. అండ్ మోర్ ఓవర్ డిఫరెంట్ ఫార్మాట్స్ లో విరాట్ కోహ్లీని ఎక్కువ సార్లు అవుట్ చేసిన అనుభవం కూడా రషీద్ ఖాన్ కి ఉంది. సో వీళ్ళిద్దరి మధ్య మంచి కాంటెస్ట్ అయితే చూడబోతున్నాం. వీళ్ళిద్దరి మధ్య కాంటెస్ట్ జరిగితే
విరాట్ కోహ్లీదే పై చేయి ఉండే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. ఇక నెక్స్ట్ కాంటెస్ట్ ఫిల్ సాల్ట్ వర్సెస్ మహమ్మద్ సిరాజ్. ఫిల్ సాల్ట్ పవర్ ప్లే లో అగ్రెసివ్ అప్రోచ్ తో బ్యాటింగ్ చేస్తాడు. ఇంకోవైపు మహమ్మద్ సిరాజ్ ఏమో న్యూ బాల్ తో మంచి పేస్ అండ్ స్వింగ్ చేస్తూ బౌలింగ్ చేస్తాడు. సో ఎర్లీగా సిరాజ్ ఫిల్ సాల్ట్ ని అవుట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఎర్లీగా ఫిల్ సాల్ట్ ని మహమ్మద్ సిరాజ్ అవుట్ చేయకపోతే ఫిల్ సాల్ట్ గేమ్ చేంజింగ్ నాక్ ఆడతాడనే చెప్పుకోవచ్చు. సో వీళ్ళిద్దరి మధ్య మంచి కంటెస్ట్ అయితే చూడబోతున్నాం. ఇక ఇంకో బ్యాటిల్ శుభ్మన్ గిల్ వర్సెస్ జాస్ హేజల్వుడ్. ముందు కూడా మనం చూసాం హేజల్వుడ్ బౌలింగ్ లో శుభ్మన్ గిల్ చాలా స్ట్రగుల్ అవుతూ ఆడతాడు. హేజల్వుడ్ దగ్గర డిసిప్లైన్ లెంగ్త్స్ అండ్ వేరియేషన్స్ చాలా మంచిగా ఉంటాయి. ఇక శుభ్మన్ గిల్ దగ్గర క్లాస్ బ్యాటింగ్ ఉంటుంది. చూడాలి మరి వీళ్ళిద్దరి మధ్య జరగబోయే కాంటెస్ట్ లో ఎవరు పై చేయి సాధిస్తారు. అండ్ మోర్ ఓవర్ లివింగ్ స్టోన్ వర్సెస్ సాయి కిషోర్. మిడిల్ ఓవర్స్ లో వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి కాంటెస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఓవరాల్ గా ఇవైతే కీ బ్యాటిల్స్ ని మనం ఈ మ్యాచ్ లో చూడబోతున్నాం. ఇక రెండు టీమ్స్ యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండనుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్స్ గా విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, వన్ డౌన్ లో దేవదత్ పడిక్కల్, ఇక ఫోర్త్ పొజిషన్ లో కెప్టెన్ రజత్ పటిదర్, తర్వాత లియామ్ లివింగ్స్టోన్, తర్వాత జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాస్ హేజల్వుడ్, ఎస్ దయాల్ అండ్ సుయాష్ శర్మ. వీళ్ళలో సుయాష్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చే అవకాశం ఉంది. ఇక గుజరాత్ టైటన్స్ టీమ్ యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వస్తే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్, రూథర్ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, కగిసో రబాడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా బౌలింగ్ అవసరమైతే ఇషాంత్ శర్మని, బ్యాటింగ్ అవసరమైతే గ్లెన్ ఫిలిప్స్ ని యూజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉండే అవకాశం అయితే ఉంది. 1 or 2 చేంజెస్ అయితే జరిగే అవకాశం ఉంది. బట్ మాక్సిమం టీమ్ అయితే ఈ విధంగానే ఉంటుంది. ఇక రెండు టీమ్స్ యొక్క రీసెంట్ ఫామ్ విషయానికి వస్తే ఆర్సీబీ టీం లాస్ట్ 5 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ గెలిచారు, 2 మాత్రమే ఓడిపోయారు. ఇక గుజరాత్ టైటన్స్ సేమ్ 3 మ్యాచెస్ గెలిచారు, 2 మ్యాచెస్ ఓడిపోయారు. ఆర్సీబీ ఈ సీజన్ లో 2 మ్యాచెస్ గెలిచి అన్బీటబుల్ గా ఉంది. గుజరాత్ టైటన్స్ ఈ సీజన్ లో 1 మ్యాచ్ ఓడిపోయి 1 మ్యాచ్ గెలిచి వస్తున్నారు. ఈ మ్యాచ్ కి వచ్చేసరికి ఆర్సీబీ బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే 200 to 215 ఈ మధ్యలో స్కోర్ వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. లేదు గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే 190 to 200 స్కోర్ వచ్చేకైతే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్ లో చేజింగ్ చేసే టీమ్ కి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని నేను అనుకుంటున్నా. సో ఈ మ్యాచ్ లో నా ప్రెడిక్షన్ వచ్చేసరికి చేజింగ్ చేసే టీం గెలుస్తుంది. దిస్ ఈస్ జస్ట్ మై ఒపీనియన్ యాజ్ పర్ మై అనాలిసిస్. ఇక మ్యాచ్ విన్నింగ్ ప్రాబబిలిటీ ఏ టీమ్ కి ఎక్కువగా ఉంది అంటే ఆర్సీబీ టీమ్ కే కాస్త ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హోమ్ అడ్వాంటేజ్ అండ్ వాళ్ళ ఫైర్ పవర్ బ్యాటింగ్ లైనప్ దీనికి రీజన్. సో ఈ మ్యాచ్ లో 55% ఆర్సీబీ గెలిచే ఛాన్సెస్ ఉంటే 45% గుజరాత్ టైటన్స్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్ గా స్టాట్స్, స్టేడియం డీటెయిల్స్, ప్లేయింగ్ 11 అన్ని తెలుసుకున్నారు కదా. ఈ పర్టికులర్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు అండ్ గెలిచిన టీమ్ కి ఎవరు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా ఉంటారని మీరు అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఇక్కడ దాకా నా వీడియో చూసారు అంటే మీకు ఎక్కడో ఒక దగ్గర నా వీడియో నచ్చే ఉంటుంది. సో ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.